ఈరోజు ఆర్ఆర్బి ఎగ్జామ్లో మనం చేసిన రీల్స్ నుంచి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయంట. అవి కొన్ని నేను యూట్యూబ్ వీడియోలో చూశాను. అవి ఎట్లా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ రిలేటెడ్ టు లైక్ ఫండమెంటల్ రైట్స్, ఇట్లా ఏవో ఆప్షన్స్ ఉండే. నేను క్లియర్గా చెప్పిన ఏంది ఫండమెంటల్ డ్యూటీ చేసేటప్పుడు టేకెన్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ ఏంది లాజిక్ స్వరణ్ సింగ్ కమిటీ. అదే క్వశ్చన్లు అడిగిండు ఏంటంటే ఇది ఫండమెంటల్ డ్యూటీస్. మన రీల్స్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా పెట్టుంటారు. నెక్స్ట్ 1920 మూమెంట్ గాంధీజీ ఇన్వాల్వ్ అయ్యింది, అది ఏ మూమెంట్ అని. ఇది కూడా మంచి రీల్ చేసిన నేను. అదేంది మన లాజిక్ స్వదేశీ హోమ్ మేడ్ నాన్, అదే మనం తినేది. లాస్ట్ ఇది లైక్ 1920 అని కూడా రాసిన. ఇదేంటంటే నాన్ అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో మన రీల్ చూస్తుంటే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసేటోళ్ళు. 8th షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు అని ఉంటుంది. నేను ఒకటి చెప్పిన డాక్టర్ బిడిఎస్ లైక్ బిడిఎస్ మైథిలి అని. ఏంది 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, 4 లాంగ్వేజెస్ యాడ్ చేసిర్రు అని. రిలేటెడ్ టు లాంగ్వేజెస్ అంటే 8th షెడ్యూల్. ఇది 8th షెడ్యూల్ అని క్లియర్గా చెప్పిన ఆ రీల్లో. సో ఈ 3 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా వచ్చినాయంట. ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకో 6 to 7 లైక్ మనం చెప్పినవి ఇండైరెక్ట్ గా వచ్చినాయి. సో అట్లా డైలీ నా రీల్స్ చూస్తూ వెళ్ళండి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎవరైతే రాస్తున్నారో సో మీకు ఇంకా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఫెచ్ అవుతాయి.